హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం భోజనం చేసేసారా? నేనైతే పింఛన్ ఇప్పించుకొని వచ్చినాను మా ఊరు పోయి. అయితే మీకు ఏం చెప్పాలంటే, నేను పింఛన్ ఇప్పించుకొచ్చానండి. ఇప్పించుకొచ్చి అక్కడ పెట్టేశాను. ప్రతి నెల నేను డబ్బులు అయితే 5 సంవత్సరాలు ఉంటే నేను పింఛన్ ఇప్పించుకొచ్చుకుంటున్నాను కదా. ఒక్కసారి కూడా నేను చేతులారా అయితే ఎంచలేదు. మా పాప వచ్చి రాగానే డబ్బులు తీసుకొని, ఇవి మా నాన్న డబ్బులు నాకు 200 అనింది. అయితే ఎందుకమ్మా అన్నాను నేనైతే. అంటే చెప్పులు తెచ్చుకుంటా అంటే, ఇప్పుడు వద్దులే మధ్యాహ్నం కదా, సాయంత్రం తెచ్చుకుందులే అన్నాను. అయితే నాకు కోపం తెప్పించింది. ఒక కేట అయితే కొట్టేశాను. ఒక కేట కొట్టినానని మా నాన్న డబ్బులు తీసుకోవద్దు అని బయటికి వెళ్ళిపోయింది. చూడండి, తెలిసనిందో తెలకనిందో మా పాప, నాకైతే అర్థం కావలేదు. అందుకే ఆడపిల్లలకు ఎప్పటికైనా డబ్బులు అయితే పట్టించొద్దండి. నాకే డబ్బులు ఆశ లేదు, నీకు వచ్చింది డబ్బు ఆశ అని అంటుంటా మా పాపను ఒక్కొక్కసారి. ఎప్పటికైనా డబ్బు ఆశపడకూడదండి ఆడ మనిషి. డబ్బు లేకపోతే మనం ఎట్లా బతుకుతాం అక్క అని మీరు కామెంట్ పెట్టవచ్చు నాకు. కానీ డబ్బు అవసరమని కాదనట్లేదు, కానీ ఈరోజే ఆలోచన చేయాలి, ఈరోజే తినాలి, ఈరోజు సంతోషంగా ఉండాలండి. రేపటి గురించి అయితే నేనైతే ఆలోచన చేయను ఎప్పటికైనా. ఎందుకంటే రేపటికి మనం ఉంటామో లేదో తెలియదు, తెల్లారితే మనం ఉంటామో లేదో తెలీదు. అందుకే ఈరోజు తెల్లారితే ఆ రోజు గురించి ఆలోచన చేస్తాను నేనైతే. తప్పుగా నేను మాట్లాడటం క్షమించండి. మీ ఇళ్ళల్లో కూడా ఇట్లా ఆడపిల్ల ఉంటే కనుక ఇట్లా డబ్బులు అయితే పట్టించొద్దు. నేనైతే చేతికి డబ్బులు అయితే ఇయ్యను మా పాపకైతే. డబ్బులు ఏదైనా కానీ అంటే పెద్ద వచ్చులేవి అడగదు, చిన్న చిన్నవి ఏవైనా నేనే కొడిస్తాను కదా, నీకు డబ్బులు చేతికి ఎందుకని అంటాను నేను ఎప్పటికైనా. మా పాప ఎందుకంటే ప్రతి ఒక్క నెల అండి మా నాన్న డబ్బులు అంటుంటుంది. ఆ పాప ఆ మాట అన్నప్పుడల్లా చాలా బాధపడుతుంటాను. ఎంత బాధపడతా అంటే అంత బాధపడతాను. ఆ పాప తెలిసేడిందో తెలకడిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకే ఆడపిల్లలకు డబ్బులు పట్టించదు. డబ్బు వినే ఎవరు ఇష్టపడకూడదండి. ఎందుకంటే ఈ డబ్బు ఉంటుంది, పోతుంది మన చేతిలో. డబ్బులు ఎవరికైనా అవసరమే, ఎంత అవసరం ఉంటే అంతవరకే మనం ఉండాలి. ఎప్పటికైనా అతిగా డబ్బు మీద ఆశపడకూడదు మనము. నాకైతే ఆశ ఉండదండి. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది పోతుంది నాకు తెలుసు. ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టానండి, నాకు డబ్బు విలువ బాగా తెలుసు. అందుకే నేను డబ్బుని ఎప్పటికీ పిల్లప్పుడు ఉండి, నాకు చిన్నప్పుడు ఉంటే అస్సలకి డబ్బు మీద ఇష్టమే లేదు. అందుకే అప్పుడే తిన్నానా